అందరికీ నమస్కరిస్తూ ఇవాల్టి ముఖ్యమైన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చినాల నుంచి కూడా బీసీల అణిచివేతనే లక్ష్యంగా చేసుకొని అడుగడుగున మోసం చేస్తూ అరాచకాలు సృష్టిస్తూ ఎంత నిర్దాక్షిణ్యంగా అంటే బీసీ రిజర్వేషన్ల గురించి ఇవాళ రాస్తారు. 2024 గవర్నమెంట్ రాంగా ఎలక్షన్స్ కంటే ముందు 2024 ఎలక్షన్స్ కంటే ముందు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టి బీసీలకు 34% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి అడుగడుగునా చెప్పినటువంటి కూటమి ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా ఆయనకి ఎందుకో బీసీలు అంటేనే పడదు ఏమో కానీ అడుగడుగున వాళ్ళని ఎట్లా అణిచివేత ధోరణితో పరిపాలన సాగిస్తున్నటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు. 34% ఇవ్వటం కొరకు ఒక రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఆయన ఆధ్వర్యంలో ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ ఏమని చెప్పి అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమో 50% దాటకూడదు అనేది ముందు నుంచి ఉంది. ఆయనకు తెలుసు సంగతి. 2019లో ఆయన మనిషి ద్వారానే సుప్రీంకోర్టులో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 176 జీవో పంచాయతీరాజ్ యాక్ట్లో 176 జీవో తెచ్చి రిజర్వేషన్స్ను బీసీ రిజర్వేషన్స్ 34 చేయాలి అనేటువంటిది తీసుకొస్తే 34 చేయటం వల్ల ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన చేస్తే 59.85 రిజర్వేషన్స్ అవుతాయి. 59.85% రిజర్వేషన్ చేయాల్సి వస్తుంది. అలా చేయాలని జీవో తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి 50% దాటకూడదని చేసినటువంటి పరిస్థితి ఆయనకే దక్కుతుంది. ఆ రోజున అలా మోసం చేసినాడు. ఇప్పుడు మళ్ళీ 34% బీసీలకు చేస్తా అని చెప్పేసి ప్రతి మీటింగ్లో చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలు పెట్టి ఎలక్షన్ తర్వాత ఆయనకు చేత కాదని తెలిసిన ఒక రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేషన్ కమిషన్ని వేసి ఇవాళ తేల్చినటువంటి విషయం ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత ఇంకా ఎలక్షన్స్ దగ్గర పడినాయి తప్పదు. ఇవాళ 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు తేల్చినటువంటి విషయం ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% దాటకూడదు. ఆ రోజున అదే కదా చేసింది, ఈ రోజున అదే. ఇవాళ మీరు 2 సంవత్సరాల కాలయాపనలో మీరు టైం వేస్ట్ చేసి చేయగలిగింది ఏముందంటే కొండను దొవ్వి ఎలకన పట్టిన సామెతలాగా. ఇంకంతకంటే మీరు మీరు చేసింది ఏమీ లేదు. ఉన్న రిజర్వేషన్ల కంటే కూడా ఇంకా ఇవాళ తగ్గిపోయే పరిస్థితి బీసీలకు దాపురించింది. అందుకొరకే చెప్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వంలో అడుగడుగున బీసీలను అణిచివేయటమే లక్ష్యంగా. ఆ రోజునేమో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, ఇది బ్యాక్ బోను అని చెప్పి రిజర్వేషన్స్ను 25%కే కుదించిన మిగతా 34%కు అంటే ఓసీలలో కూడా బీసీలను అకామిడేట్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. అంటే అట్లాంటి చిత్తశుద్ధి చేయాలి. కాబట్టి వీళ్ళకు న్యాయం చేయాలనుకుంటే గవర్నమెంట్ తీర్పు అడ్డంకి కాదు, మనం మన రూట్లో మనం చేసి తీరుతామని చెప్పేసి చేసి చూపించినటువంటి వ్యక్తి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా మీరిచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. 34% బీసీలకు అమలు చేసి తీరాలి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ బోన్, బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్ అని చెప్పినటువంటి వ్యక్తి. ఇవాళ బీసీల పరిస్థితి ఏంటంటే భరించండి. ఇవాళ కూటమి ప్రభుత్వం బీసీలను అడుగడుగున అణిచివేస్తూ వాళ్ళ అణిచివేతకు గురి చేస్తూ బీసీలంటే భరించే వాళ్ళే, వీళ్ళు ఏం చేసినా భరిస్తారులే అన్నట్టుగా భరించే వాళ్ళే అన్నట్టుగానని పరిపాలన సాగిస్తున్నటువంటి వ్యక్తి. బీసీల తోకలు కట్ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి. ఇవాళ చంద్రబాబు నాయుడు
బీసీల తోకలు కట్ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుంటే కర్నూలు వరకు కూడా ఎవరెవరైతే బీసీలలో వైసీపీ తరఫున లీడర్స్ ఉన్నారో, ఎవరెవరైతే బీసీ లీడర్లు ఉన్నారో, ఎవరెవరైతే బీసీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరిపైన మరీ వెతికి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, వాళ్ళపైనే దాడి చేస్తారు, బీసీలపైనే దాడి చేస్తారు. తిరిగి కేసు పెట్టనీకపోతే మళ్ళీ ఉల్టా కేసులు. ఈ సంస్కృతి అసలు ఈసారే ఉంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగ సంస్కృతి ఈసారే నడుస్తుంది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన. ఎవరైనా బీసీలు నోరెత్తి మీరు ఈ రకంగా చేస్తున్నారు, బీసీలను మోసం చేస్తున్నారంటే వాళ్ళపైన కేసులు, దాడులు, అక్రమ అరెస్టులు. ఇది వీళ్ళు సాగిస్తున్నటువంటి సంస్కృతి. ఖచ్చితంగా చెప్తున్నాం, ఇంత దుర్మార్గంగా నడుస్తుంది. బీసీల అణిచివేతనే లక్ష్యంగా చేసుకొని పరిపాలన కొనసాగుతుంది. ఖచ్చితంగా బీసీలందరూ తిరగబట్టం ఖాయం, బీసీలందరూ కూడా ఏకమవటం ఖాయం. మళ్ళీ అనుకుంటున్నారు, ఆ రోజునేమో ప్రతి ఒక్క కులానికి 139 కులాలను గుర్తించి 139 కులాలను గుర్తించి బీసీ కులాలను 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి 56 కార్పొరేషన్లు గతంలో ఎప్పుడూ లేవు సుమా. ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేసినది ఆ పని. 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర స్థాయిలో దగ్గరగా 80,000 బీసీ రాజకీయ పోస్టులను ఇచ్చినటువంటి వ్యక్తి. సర్పంచ్లు అయితే, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, మేయర్లు, ఎమ్మెల్యేలు, చివరికి మంత్రివర్గంలో కూడా 25లో 17 మందిని ఎస్సీ ఎస్టీ బీసీలనే చేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అంత ప్రయారిటీ ఇచ్చినటువంటి వ్యక్తి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీని ఆ మనిషి అంత ప్రయారిటీ ఇచ్చి అంత పై స్థాయిలో కూర్చోబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇవాళ అడగడుగున అణచివేతకు నిర్దాక్షిణ్యంగా నోరు ఎత్తితే చాలు కేసులు అంటారు, నోరు ఇప్పితే మీ తప్పిదాలను ఎత్తి చూపితే చాలు కేసులు అంటారు. ఇవాళ ఎన్ని అక్రమ కేసులు అండి. సిదిరి అప్పలరాజు కాడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వరకు కూడా ఇన్ని అక్రమ కేసులా. ఇది ఎంత నిర్దాక్షిణం అంటే వాళ్ళే బట్టలు దించుకుంటారు, వాళ్ళే రాళ్ళేస్తారు, వాళ్ళే కర్రలతో కొడతారు, అన్నీ వాళ్ళే చేస్తారు. ఏమయ్యా ఇట్లా చేసినారు, ఈ రకంగా దుర్మార్గంగా నడుస్తుందని స్టేషన్ కేసు పెట్టకపోతే మళ్ళీ బాధితులపైనే కేసు పెట్టేటారు. ఎంత దుర్మార్గంగా నడుస్తుంది ఈ పరిపాలన. అందుకొరకే ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా పోయే కాలం దాపరించే ప్రభుత్వం ఇట్లా చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు దించాలన్నట్టుగా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క బీసీ, ప్రతి ఒక్క కులంలో ఉన్నటువంటి బీసీ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలోనే బీసీల సత్తా ఏందో ఖచ్చితంగా చేసి చూపిస్తామన్న సంగతి ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.